హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈపీఎఫ్ఓ నుండి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ మెంబర్స్ తమ యొక్క నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, జెండర్ కానీ చేంజ్ చేయాలంటే మనము జాయింట్ డిక్లరేషన్ ఫామ్ హెచ్ఆర్ దగ్గర తీసుకొని పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సింది ఉండే. కానీ పిఎఫ్ ఆఫీస్లో మనకు హైదరాబాద్లో ఉంటాయా, గుంటూరులో ఉంటుందా, లేదా బెంగళూరులో ఉంటుందా, చెన్నైలో ఉంటుందా, ముంబైలో ఉంటుందా, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ అనేది ఆఫ్లైన్లో వెళ్ళి ఇచ్చేది ఉండే ప్రాసెస్. సో చాలా కాలం నుండి ఈపీఎఫ్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈపీఎఫ్ ఉద్యోగి హైదరాబాద్లో ఉన్నాడు అనుకుందాం. వారి యొక్క నేమ్ కరెక్షను పిఎఫ్ ఆఫీస్ ముంబైలో ఉంది అనుకుంటే వాళ్ళు ముంబై వెళ్ళి నేమ్ కరెక్షన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఉండే గతంలో. కానీ ఈరోజు కొత్త అప్డేట్ ఏంటంటే ఆన్లైన్లోనే మీ యొక్క నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ మనము ఓపెన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నేను నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మరి ఎక్కడ కనిపిస్తుంది ఆన్లైన్లో మనకు అంటే చూడండి. సో ఇక్కడ మనకు మేనేజ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో మేనేజ్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు న్యూ ఆప్షన్ కనిపిస్తుంది. చూడవచ్చు, బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా. దాని కిందనే జాయింట్ డిక్లరేషన్ అని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది ఇచ్చినారు. సో ఇది కొత్త అప్డేటు, ఈరోజే అప్డేట్ వచ్చింది. మీరు రెగ్యులర్గా చూస్తునే వాళ్ళకైతే తెలుస్తుంది ఈరోజు వచ్చినటువంటి అప్డేటు. ఇప్పుడు ఇక్కడ మనము క్లిక్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి అని ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మెంబర్ ఐడి అంటే ఏంటి, మీరు ఒకే కంపెనీలో ఉద్యోగం చేసి ఉంటే ఒకే మెంబర్ ఐడి ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలా కాకుండా మీరు 3-4 కంపెనీస్లో డ్యూటీ చేశారనుకోండి, 3-4 కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్ ఐడీస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఏ కంపెనీలో మీకు నేమ్ రాంగ్ ఉందో ఆ కంపెనీకి వెళ్ళి ఒక్కొక్క కంపెనీకి వెళ్ళి జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిజికల్గా తీసుకొని పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిను 3 కంపెనీలో ఉద్యోగం చేశాడు అనుకుందాం. ఒక కంపెనీ హైదరాబాదు, ఒక కంపెనీ గుంటూరు, ఒక కంపెనీ చెన్నై అనుకుందాం. అప్పుడు 3 కంపెనీల నుండి 3 డిఫరెంట్ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఒకటి హైదరాబాద్లో ఇవ్వాలి, 2 గుంటూరులో ఇవ్వాలి, 3 చెన్నైలో ఇవ్వాలి. ఇలా మనకు వేరు పిఎఫ్ ఆఫీస్లో వెళ్ళి ఇచ్చాలి. కానీ ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్లోనే మనము జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఏంటంటే 3 కంపెనీస్ నుండి 3 మనము జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఫామ్తోనైతే మనకు వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తాను. ఒక మెంబర్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక 3 సూచనలు అయితే ఇచ్చారు. చూడొచ్చు మనకు ఇన్ కేస్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ చేంజ్ నో డాక్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఇన్ కేస్ మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయింది లేనిది స్టేటస్ అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్ అయితే అవసరం లేదు. అలానే నేషనాలిటీ చేంజ్ చేయడానికి కూడా ఎటువంటి డాక్యుమెంట్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ మీరు నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ చేంజ్ చేయాలంటే యాజ్ పర్ ఆధార్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయ్యి ఉండాలి కరెక్ట్గా ముందు. దాని తర్వాతే మీకు ఏ డీటెయిల్స్ అయినా మీరు చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ప్రస్తుతం మీ యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఈపీఎఫ్ రికార్డ్స్లో ఎలా ఉన్నాయి. నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేము, లేదా రిలేషన్షిప్, మ్యారిటల్ స్టేటస్ అండ్ నేషనాలిటీ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని మనము మార్చుకోవచ్చు. ఓకే, ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్లో పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా. ఈ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి మీ యొక్క నేమ్ని కానీ, ఫాదర్ నేమ్ కానీ, మ్యారిడ్ స్టేటస్ కానీ, లేదంటే మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ కానీ మీరు చేంజ్ చేసుకోయితే వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు నేను కిందికి స్క్రోల్ డౌన్ చేస్తాను. తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కొందరికి ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, లేదంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ, అలానే ఈపీఎస్ పెన్షన్కి సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది తప్పుగా ఉంటుంది. వాటిని కూడా మీరు ఇక్కడ చూడండి పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు కరెక్ట్ డేట్ అయితే ఎంచుకోవచ్చు.
ఓకే, నేను ఫిజికల్గా ఎవరిదైనా కరెక్షన్ చేసినప్పుడు నేను కరెక్షన్ చేస్తూ ఏ విధంగా చేయొచ్చో కూడా చూపిస్తాను. ఇది జస్ట్ ఒక డెమో లాగా మాత్రమే చూడండి. కరెక్షన్ అనేది నెక్స్ట్ వీడియో కానీ ఫ్యూచర్లో ఏదైనా నాకు వీడియో వస్తుంది కదా, ఏదైనా క్లయింట్తో వస్తుంది కదా, కరెక్షన్ చేస్తూ మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనము చూడొచ్చు, ఇక్కడ మనకు కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది. సో ఇక్కడ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మన యొక్క రిక్వెస్ట్ డైరెక్ట్ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుంది? ఎంప్లాయర్కి వెళ్తుంది మళ్ళీ. ఓకేనా, కంపెనీ హెచ్ఆర్కి అయితే వెళ్తుంది. హెచ్ఆర్ అప్రూవ్ చేస్తే అక్కడ నుండి పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. పిఎఫ్ ఆఫీస్ అప్రూవ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో అప్డేట్ చేయబడతాయి. పిఎఫ్ ఆఫీస్ మీరు వెళ్ళకుండానే. ఇది ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ మనకు సబ్మిట్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఆప్షను ఈరోజే ఈపీఎఫ్ మనకు కల్పించింది. దీని ద్వారా చాలామందికి అయితే ఉపయోగపడవచ్చు, కానీ దీని ద్వారా కొందరికైతే ఉపయోగపడదు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని ఆన్లైన్ వచ్చినా కూడా కొందరికి ఆఫ్లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎందుకు ఏమిటి అనేది నేను ఒకసారి చెక్ చేసుకొని మీకు అందరికీ ఒక డెమో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇదండి వీడియో. కొత్త అప్డేటు జాయింట్ డిక్లరేషన్ ఫాము ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ చేంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడానికి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. ఇది మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.